హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లాంటి టేస్టీతో ఈ ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా ఇష్టపడతారు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి వాళ్ళకి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 లీటర్ల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ పొడి పొడిగా ఉంటాయి, అతుక్కుపోకుండా ఉంటాయండి. ఈ విధంగా మనకి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం అందులో నూడిల్స్ని వేసుకోవాలి. మనకి ఇవి బయట షాపులలో దొరుకుతాయండి, సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి, షాపులలో దొరుకుతాయి. ఈ విధంగా నేను 2 బండిల్స్ వేసుకున్నాను నూడిల్స్ని. ఇవి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఈ విధంగా వాటిని విడదీస్తూ ఉండాలి, లేకుంటే లోపల ఉడకవండి, పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. మనకి ఒక 70% వరకు ఉడికిపోయాయండి నూడిల్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక చెల్లుల బుట్టలో వాటిని వడబోసుకోవాలి. ఈ విధంగా వడబోసుకున్నాక ఇప్పుడు అందులో చల్లటి వాటర్ని పోసుకోవాలి, లేకుంటే నూడిల్స్ అతుక్కుపోతాయి, మెత్తగా అయిపోతాయి వేడికి. అలా కాకుండా ఉండాలంటే కొంచెం చల్లటి వాటర్ పోసుకోవాలి. చల్లటి వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని ఆరబెట్టుకోవాలండి. ఒక స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నూడిల్స్ అన్నిటిని. ఇప్పుడు వాటిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టుకోవాలి. మనకి ఈ విధంగా పొడి పొడిగా ఆరిపోయాయి. మనం ఆయిల్ వేసాం కదండి, పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద సైజు కడాయి పెట్టుకోవాలి. ఒక 3 ఎగ్స్ని పలగొట్టుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఎగ్స్ని. ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి మనకి నూడిల్స్కి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ఎగ్స్ని అందులో వేసుకోవాలి. కళాయిలో వేసుకొని ఒక నిమిషం వరకు అలాగే ఉంచాలండి కలపకుండా. ఇప్పుడు అందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఎగ్గుని తిప్పి వేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉండేటట్లనే మనం కట్ చేసుకోవాలి. మనకి తర్వాతకి చెదిరిపోతుందండి చిన్న సైజులో కట్ చేసుకుంటే. ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే క్యాబేజీ తరుము వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాం, ముక్కలకి సాల్ట్ పడుతుంది. మరి ఎక్కువగా మగ్గించకూడదండి, మామూలుగా ఒక నిమిషం వరకు మగ్గితే సరిపోతాయి. ఎక్కువ మగ్గితే మెత్తగా అయిపోతాయండి ముక్కలు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అందులో నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకి ఇవి త్వరగా కలపడం కుదరదండి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, ఒక పావు స్పూను మిరియాల పొడి, ఒక స్పూను వెనిగరు, ఒక స్పూన్ సోయా సాస్, ఒక టీ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఫోర్క్స్‌తో పెట్టుకొని నేను మిక్స్ చేసుకున్నానండి. మనకి గరిటెతో వీటిని కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా వాటిని కిందికి పైకి మొత్తం కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి. మనకి
గరిటెతో సరిగా రాదండి. మనకి అవి కొంచెం కష్టంగా ఉంటుంది కలుపుకోవడం. 2 ఫోర్క్స్ పెట్టుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా. కొంచెం కొత్తిమీర తరుము వేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ వరకు టాస్ చేసుకోవాలి మనం. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది నూడిల్స్. ఈ విధంగా మనం స్ట్రీట్ స్టైల్‌లో ఎగ్ నూడిల్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.